గంజాయి బ్యాచ్కి రౌడీ షీటర్లకు జగన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఏంటి అని వైసీపీ అధ్యక్షుడి ఆలోచనకు షాక్లో ఉన్నారు ఆ పార్టీ నేతలు. చాలామంది నేతలు షాక్లోనే ఉన్నారు. ఎంతకంటే ఎక్కువ దిగజారరు అనుకున్న ప్రతిసారి వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆ పార్టీ నేతలు మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం తమ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకున్న వైసీపీ ఆ తరహా ఆలోచనలు మానుకోకపోగా మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా రౌడీ షీటర్లకు గంజాయి బ్యాచ్కి జగన్ రెడ్డి మద్దతిస్తున్నాడు. తెనాలిలో రౌడీ షీటర్లకు పోలీసులు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే వాళ్ళు కరుడుగట్టిన నేరస్తులని తేలడంతో సమాజం పోలీస్ చర్యలను సమర్థించింది. కానీ దీని నుంచి కూడా రాజకీయ ప్రయోజనం కోరుకుంటున్న జగన్ రెడ్డి రౌడీ షీటర్లను పరామర్శించడం ద్వారా తన మార్క్ నీచ రాజకీయానికి తెరతీస్తున్నాడు. తెనాలి వెళ్ళి ఆ రౌడీ షీటర్లను పరామర్శిస్తాను అని జగన్ చెప్పడంపై వైసీపీ జిల్లా నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వద్దని వేడుకుంటున్నారు. ఈ పర్యటన రాజకీయంగా ఉపయోగపడకపోగా ప్రజల్లో మరింత చులకన అవుతామని చెబుతూ ఆ రౌడీ షీటర్ల బ్యాక్గ్రౌండ్ను వివరించారు. అయితే ఇవన్నీ సమాజానికి తెలియదు. మనం వెళితే మైలేజ్ వస్తుందని జగన్ 3వ తేదీ పరామర్శకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గంజాయి బ్యాచ్కి రౌడీ షీటర్లకు మద్దతుగా వెళ్ళడం కంటే దారుణం ఇంకా ఏముంటుంది? సీఎంగా ఉండి దళితులపై మైనారిటీలపై దమనకాండను కనీసం ఖండించిన జగన్ రెడ్డి ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతుగా నేరుగా వెళతాను అనడం నిజంగా సిగ్గులేని చర్య. జగన్ రెడ్డి చేస్తున్న ఈ ఆలోచనతో వైసీపీ నేతలు సైతం అంతర్మదనం చెందుతున్నారు. ఈ గేమ్ తమను పూర్తిగా డిఫెన్స్లోకి పడేస్తుందని భయపడుతున్నారు. తెనాలి రౌడీ షీటర్లకు పోలీస్ ట్రీట్మెంట్పై వెలుగు చూస్తున్న వాస్తవాలు ఒకసారి పరిశీలిస్తే కానిస్టేబుల్ హత్యాయత్నం కేసులో నిందితులకు పోలీసుల లాఠీ ట్రీట్మెంట్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు తెనాలి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. తెనాలి 2 టౌన్ పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవిపై హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. గంజాయి సేవించి నేరాలకు పాల్పడే ముఠాగా ఆ ముగ్గురికి పేరుంది. ఒక్కొక్కరిపై 9 చొప్పున ఇప్పటికే కేసులు, గతంలోనే రౌడీ షీట్లు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ హత్యాయత్నాన్ని సీరియస్గా తీసుకున్న డిపార్ట్మెంట్ ఈ క్రమంలోనే గంజాయి బ్యాచ్కు ట్రీట్మెంట్ ఇచ్చింది. పోలీసుల చర్యలపై స్థానికంగా ప్రశంసలు కురిశాయి. ఇక వీళ్ళ క్రైమ్ లిస్ట్ చూస్తే క్రైమ్ నెంబర్ 35/218 అండర్ సెక్షన్ 392 ఐపీఎస్ ఆఫ్ అమర్తలూరు పిఎస్, క్రైమ్ నెంబర్ 34/2019 అండర్ సెక్షన్ 341, 384, 324, రిట్ పిటిషన్ 34 ఐపీసీ ఆఫ్ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్, క్రైమ్ నెంబర్ 120/219 అండర్ సెక్షన్ 427, 307, 506 ఐపీసీ తెనాలి టౌన్, క్రైమ్ నెంబర్ 163/218 అండర్ సెక్షన్ 379 ఐపీసీ ఆఫ్ పెదకాకాని పిఎస్, క్రైమ్ నెంబర్ 42/218 అండర్ సెక్షన్ 392 ఐపీసీ ఆఫ్ అమర్తలూరు పిఎస్, క్రైమ్ నెంబర్ 155/2022 అండర్ సెక్షన్ 8 రిట్ పిటిషన్ 20B ఎన్డీపీసీ యాక్ట్ ఆఫ్ తెనాలి టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 119/2024 అండర్ సెక్షన్ 118/1, 115/2, 351/2 రిట్ పిటిషన్ 3/5 బిఎన్ఎస్ ఆఫ్ తెనాలి 2 టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 63/2024 అండర్ సెక్షన్ 323, 324, 506 తెనాలి టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 219/2024 అండర్ సెక్షన్ 8C ఎన్డీపీఎస్ యాక్ట్ ఆఫ్ తెనాలి 3 టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 155/2022 తెనాలి పిఎస్, క్రైమ్ నెంబర్ 39/2019 అండర్ సెక్షన్ 392, 341, 506 తెనాలి 2 టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 142/2018 తెనాలి 2 టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 280/2022 తెనాలి 3 టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 340/2017 తాడేపల్లి పిఎస్, క్రైమ్ నెంబర్ 17/2018 ఒంగోలు టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 20/2018 ఒంగోలు టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 21/2018 ఒంగోలు టౌన్ పిఎస్, క్రైమ్ నెంబర్ 2003/2019 తెనాలి పిఎస్.